తాడిపత్రిలో శ్మశాన వాటికను అభివృద్ధి చేస్తూ ప్రత్యేక ఆలోచనతో ముందుకు సాగుతున్నారు తాడిపత్రి ఎమ్మెల్యే శ్రీ జేసీ అస్మిత్ రెడ్డి గారు మరియు మున్సిపల్ చైర్మన్ శ్రీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. శ్మశానాన్ని అభివృద్ధి చేయడం ఏమిటి అని కొందరు అనుకోవచ్చు. కానీ ఒక్కసారి ఆలోచించండి. శ్మశానం భయపడే స్థలం కాదు, జీవిత సత్యాన్ని నేర్పే స్థలం. అహంకారం ముగిసే చోటు, ఆత్మ శివునిలో లీనమయ్యే పవిత్ర క్షేత్రం. మనిషి ఎంత గొప్పవాడైనా, ఎంత ధనవంతుడైనా, ఎంతటి పదవిలో ఉన్నా చివరికి చేరే స్థలం ఒకటే, శ్మశానం. జననం ఎంత సత్యమో మరణం కూడా అంతే సత్యమని గుర్తుచేసే పవిత్ర స్థలం ఇది. హిందూ సంప్రదాయంలో శ్మశానం అంటే పరమశివుని స్థలం అని భావిస్తారు. ప్రపంచ ప్రసిద్ధి పొందిన వారణాసి ఘాట్లు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. హిందూ విశ్వాసం ప్రకారం కాశీలో అంత్యక్రియలు జరిగితే ఆత్మకు మోక్షం లభిస్తుందని నమ్మకం. అందుకే ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు తమ చివరి యాత్ర కోసం కాశీని ఆశ్రయిస్తారు. కాశీలో అయినా చావాలి, కొడుకు చేతిలో అయినా చావాలి అని మన పెద్దలు చెప్పిన మాటల్లో కూడా ఆ ఆధ్యాత్మిక భావం దాగి ఉంది. అదేవిధంగా కాశీ తరహాలో తాడిపత్రిలో కూడా శ్మశాన వాటికను పవిత్ర క్షేత్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు జేసీ కుటుంబం. దేశంలో ఎక్కడా కనిపించని విధంగా తమ సొంత నిధులతో సుమారు 2 కోట్ల రూపాయల వ్యయంతో ప్రభుత్వ నిధులు తోడుగా సుమారు 8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ శ్మశాన వాటికను అభివృద్ధి చేస్తున్నారు. అందులో 4 ఎకరాల విస్తీర్ణంలో పచ్చని చెట్లు, పండ్ల మొక్కలు నాటుతూ పిచ్చుకలు, కాకులు వంటి పక్షులకు ఆశ్రయం కల్పించేలా ప్రకృతి వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. మరో 4 ఎకరాల్లో పూజగది, అంత్యక్రియల అనంతరం కుటుంబ సభ్యులు అక్కడే స్నానాలు చేసే ప్రత్యేక సదుపాయాలు, విశ్రాంతి ప్రాంతాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక శ్మశాన వాటిక అంతటా సీసీ రోడ్లు, విద్యుత్ దీపాలు, తాగునీటి సదుపాయం, పరిశుభ్రత పనులు వంటి ఆధునిక సౌకర్యాలు కల్పిస్తూ ఇది సాధారణ శ్మశానం కాదు, నిజంగా కైలాస మోక్షధామం అనిపించేలా రూపుదిద్దుకుంటోంది. ప్రజల జీవితంలోని చివరి ప్రయాణం కూడా ప్రశాంతంగా, గౌరవప్రదంగా ఉండాలనే సంకల్పంతో ఈ అభివృద్ధి పనులు చేపడుతున్న జేసీ కుటుంబంపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ప్రజలు కూడా మద్దతిస్తున్నారు. కాశీలోని ఘాట్లను ఒక్కసారైనా చూడాలని ఎలా అనుకుంటారో అదే విధంగా ఇప్పుడు తాడిపత్రిలో రూపుదిద్దుకుంటున్న ఈ కైలాస మోక్షధామంని కూడా ఒక్కసారైనా చూడాలనే స్థాయిలో అభివృద్ధి జరుగుతోంది. ఒక్కసారైనా వెళ్ళి చూడండి, ఇది శ్మశానమా లేక కైలాస మోక్షధామమా అని మీరే ఆశ్చర్యపోతారు. ఇలాంటి మరిన్ని ప్రత్యేక కథనాల కోసం మీ స్పార్క్ 9 టీవీని సబ్స్క్రైబ్ చేయండి.